భక్తి అంటే దైవం పట్ల అమితమైన ప్రేమ, భయం లేని నమ్మకం. దేవుడిపై భక్తిని పెంచుకోవడానికి మీరు ధ్యానం, ప్రార్థన, మంచి పనులు చేయడం మరియు దైవత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేయవచ్చు. భక్తి అంటే ఏమిటి? భక్తి అనేది దేవుని పట్ల అమితమైన ప్రేమ, భక్తి మరియు నమ్మకం. ఇది ఒక వ్యక్తి దైవంతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు అతని పట్ల పూర్తి విశ్వాసం ఉంచడానికి ఒక మార్గం. భక్తి అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, ఇది ఒక జీవన విధానం, ఇక్కడ వ్యక్తి తన జీవితంలోని ప్రతి అంశంలోనూ దైవత్వాన్ని అనుభవిస్తాడు. దేవుడిపై భక్తిని ఎలా పెంచుకోవాలి? ధ్యానం చేయండి. ధ్యానం అనేది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు దేవునిపై దృష్టి పెట్టడానికి ఒక గొప్ప మార్గం. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా మీరు మీ అంతరంగంలో దైవత్వాన్ని అనుభవించవచ్చు. ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది మీ కోరికలను, కృతజ్ఞతను మరియు దేవుని పట్ల మీకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం. మీరు ప్రతిరోజూ ప్రార్థన చేయడం ద్వారా మీ భక్తిని బలోపేతం చేసుకోవచ్చు. మంచి పనులు చేయండి. మంచి పనులు చేయడం ద్వారా మీరు మీ దైవత్వాన్ని మరియు ఇతరుల పట్ల మీకున్న ప్రేమను తెలియజేస్తారు. మంచి పనులు చేయడం వల్ల మీలో దైవత్వం పట్ల విశ్వాసం పెరుగుతుంది. దైవత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దైవత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం అంటే భగవంతుడి గురించి, అతని స్వభావం గురించి మరియు అతని పనుల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించడం. దీనికోసం మీరు పుస్తకాలు చదవడం, ఉపన్యాసాలకు హాజరు కావడం లేదా ఆధ్యాత్మిక గురువులతో మాట్లాడటం వంటివి చేయవచ్చు. క్షమించడం నేర్చుకోండి. క్షమించడం అనేది దైవత్వానికి దగ్గరగా ఉండటానికి ఒక ముఖ్యమైన మార్గం. ఇతరులను క్షమించడం ద్వారా మీరు మీ మనస్సును మరియు హృదయాన్ని శుభ్రం చేసుకోవచ్చు మరియు దేవుని పట్ల మీకున్న ప్రేమను పెంచుకోవచ్చు. కృతజ్ఞతతో ఉండండి. ప్రతి చిన్న విషయానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్న వాటిలో దైవత్వాన్ని చూసి ఆనందించండి. ఇది మీ భక్తిని పెంచుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాలను చదవండి. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు భక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ గ్రంథాలలో దైవత్వం, భక్తి మరియు ప్రేమ గురించి అనేక కథలు మరియు బోధనలు ఉన్నాయి. భజనలు, కీర్తనలు పాడండి. దేవుని నామాన్ని స్మరించడం మరియు భజనలు, కీర్తనలు పాడటం ద్వారా భక్తి పెరుగుతుంది. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు దైవత్వం వైపు దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. సత్సంగంలో పాల్గొనండి. సత్సంగంలో అంటే సాధువులు, భక్తులు లేదా ఆధ్యాత్మిక గురువులతో కలిసి కూర్చొని భగవంతుని గురించి చర్చించడం, ప్రార్థన చేయడం మరియు భజనలు చేయడం. ఇలా చేయడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.